పరిణామాలు వేగవంతంగా జరిగిన పరిణామాల మీద చాలా మంచి పరిణామాలు అంటానండి. నో డౌట్. ఎందుకంటే నేను ఇవాళ పొద్దున మీ ఛానల్లోనూ నిన్న కూడా చెప్పాను, మనకి పై చేయి ఉంది, పై చేయి ఉన్నప్పుడే విక్టరీ డిక్లేర్ చేయాలి. వేరే వాళ్ళు మధ్యవర్తిత్వం చేస్తే కనుక మనకి ఏమీ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే పై చేయి మనదే ఉంది అని. ఆపరేషన్ సింధూర్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటండి? ఒకటి, ఎవరైతే ఈ దుర్మార్గపు టెర్రరిస్ట్ యాక్ట్ పెహల్గామ్ లో చేశారో వాళ్ళని పనిష్ చేయాలి. చేసామా? చక్కగా ఎలెక్ట్. నా ఉద్దేశంలో దాని పేరేంటండి, లష్కరే తైబా, తర్వాత జైషే మొహమ్మద్ భవల్పూర్ లో మసూద్ అజర్ కుటుంబం మొత్తాన్ని తీసేసామండి, వాళ్ళ లీడర్షిప్ ని తీసేయటం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఎవరైతే బ్రెయిన్స్ ఉన్నారో వాళ్ళని మనం బాధ పెట్టడం జరిగింది, పెద్ద ఎత్తున బాధ పెట్టడం జరిగింది, వాళ్ళ టార్గెట్స్ ని అటాక్ చేయడం జరిగింది. రెండు, మనం పాకిస్తాన్ కి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఉరి జరిగినప్పుడేమో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్ళాం, బాల్కోట్ జరిగినప్పుడేమో దాటి కాశ్మీర్ లోకి వెళ్ళాం. ఇప్పుడు మనం మెసేజ్ క్లియర్ గా ఇచ్చాం, ఎక్కడ టెర్రరిజం జరిగినా మేము మొత్తం మీ మీద ధ్వంసం చేస్తాము అని. తర్వాత మనకి అద్భుతమైన మిలిటరీ సుపీరియారిటీ సాధించాము, మన సేనల యొక్క ప్రతిష్ట పరువు కాపాడాము. అంతేకాకుండా మనము క్లియర్ గా చూపిస్తున్నాం దట్ వీ హ్యావ్ క్లియర్ మిలిటరీ ఎడ్జ్ ఆన్ పాకిస్తాన్. ఇంత మిలిటరీ సుపీరియారిటీ చూపించినప్పటికీ మనము ఇంకొద్దిగా టెంప్టేషన్ ఉంటుందండి. బార్డర్ క్రాస్ చేసి వెళ్ళొచ్చు, లేదా పాకిస్తాన్ లో వేరే వేరే దేశాలు క్రియేట్ చేయాలని మనందరికీ ఉంటుంది, ఎందుకంటే దశాబ్దాలు జరిగిన ఉగ్రవాదం వల్ల బాధ కలిగించడం వల్ల అలా ఆలోచిస్తామండి, మనం అందరం కూడా ఆలోచిస్తాం. కానీ దాన్ని మిషన్ క్రీప్ అంటారండి, అంటే ఉన్న ఆబ్జెక్టివ్స్ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవటం అండి. బంగ్లాదేశ్ ఫామ్ అయిందంటే అక్కడున్న ప్రజలు తిరుగుబాటు చేశారు కాబట్టి అటువంటి తరుణంలో మన భారత ప్రభుత్వం ముందడిగేసి సహాయం చేసింది. ఇక్కడ పాకిస్తాన్ లో బలూచిస్తాన్ వాళ్ళు లేదా పష్తూన్స్ తిరగబడుతున్నారు, కానీ వాళ్ళకి సొంతంగా మిలిటరీని పడేసిన తర్వాత ప్రభుత్వాన్ని నడపగలిగే సామర్థ్యం స్తోమత ఉందా అనేది మనకి ఇంకా తెలియదండి. నేను నిజంగా పంజాబ్ లో అలాంటి ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని మిలిటరీని తోసేసి మనం ఒక వేరే దేశం చేసుకోవాలా అన్న తపన వాళ్ళలో ఉందా లేదా తెలియదండి. ఇదే మిస్టేక్ అమెరికా చేసిందండి, ఆఫ్ఘనిస్తాన్ లో చేసింది, ఇరాక్ లో చేసింది, అన్ని చోట్ల చేసింది. అమెరికా లాంటి చాలా పవర్ఫుల్ కంట్రీసే వేరే దేశాల రాజకీయ రూపురేఖలు మార్చేద్దామన్న తపన ఏదైతే ఉంటుందో దాంట్లో వాళ్ళు పడి యుద్ధం ఓడిపోవటం జరుగుతుందండి. మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటి? నెక్స్ట్ టైం టెర్రరిజం జరిగితే ఇంకా దారుణంగా దెబ్బ కొడతామన్న మెసేజ్ ఇవ్వాలి, ఇచ్చామండి. అంటే ఇచ్చాము కరెక్టే సంజయ్ గారు, ఒక్క నిమిషం అండి, సారీ. ఇచ్చాము కరెక్టే, మెసేజ్ ఇచ్చాము అని అంటే మనం అనుకుంటున్నాం మనం మెసేజ్ ఇచ్చాము, అవతలకి ఏం అర్థమైందో మనకు తెలియదు. పాయింట్ నెంబర్ 1. యా, అంతే కదా. సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా గట్టి